Hello friends, welcome back my channel. Friends, Electronics Corporation of India ECIL హైదరాబాద్ లో న్యూ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటో మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ECIL హైదరాబాద్. సో ఇందులో మీరు ఇది ఇక్కడ చూస్తున్నారు వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లో మీరు కెరీర్ ఆప్షన్ లోకి వెళితే సో ఇక్కడ మనకి కెరీర్స్ హ్యూమన్ రిసోర్స్ కరెంట్ జాబ్ ఓపెనింగ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో 13/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సనల్ ఫర్ వేరియస్ పోస్ట్ ప్యూర్లీ ఇన్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేస్ ఫర్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 1 year, extend of 4 years, including the initial term, depending on the project requirement and the satisfactory performance of the candidate. To work for various business verticals located in South Zone. ఇది సౌత్ జోన్ లో ఉంటున్నాయి ఈ పోస్టులు. సౌత్ జోన్ అంటే మీకు ఈ 2 states తెలంగాణ, ఆంధ్ర, అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ. సో ఈ స్టేట్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు సౌత్ జోన్ అంటే. ఇది కంప్లీట్ గా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంది. కానీ 1 year అయితే ఇస్తారు. దాని కంటిన్యూషన్ 4 years వరకు కంటిన్యూ చేస్తారు. సో ఇవి మనం అడ్వర్టైజ్మెంట్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం, ఏం పోస్టులు ఉన్నాయన్నది. ఇక్కడ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ అని ఉంది చూడండి. సో ఈసీఐఎల్ అనేది మనకి మెయిన్ హెడ్ ఆఫీస్ ఇదే కాబట్టి పోస్టులు అయితే ఇక్కడి నుంచి వచ్చాయి. సో ఇక్కడ మన పోస్టులు ఏమన్నా చూద్దాం. సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. ఇక్కడ 1 year, ఎక్స్టెండబుల్ అప్ టు 4 years, ఇంక్లూడింగ్ ఇనిషియల్ టర్మ్. అది సో 4 years వరకు మనకు జాబ్ అయితే ఉంటుంది. పోస్టులు ఏమొచ్చినాయి అంటే టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్, కలపక్కం. సో ఈ ఏరియాలో అయితే ఉంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. తర్వాత దీనికి ప్రైమరీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈసీఈ, సిఎస్సి, ఐటీ అడుగుతున్నారు. ప్రైమరీ క్వాలిఫికేషన్ డిసిప్లిన్ వచ్చేసి ఈసీఈ, సిఎస్సి, ఐటీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్క్యూఎల్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి అంటున్నారు. ఇక టెక్నికల్ ఆఫీసర్ ఇది కూడా అక్కడే ఉంది కలపక్కంలో. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వచ్చి సర్వీస్ మెయింటెనెన్స్ సపోర్ట్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్. ఇది ఆఫీసర్ సేమ్, ఇది కుదన కులంలో ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి దీనికి. ఇది స్టోర్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హ్యావింగ్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఇది తెలిసి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇది కుదన కులంలో ఉంది. సేమ్ ఈఐఈ, ఈసీఈ, ఈఈఈ, సిఎస్సి, మెకానికల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఫీల్డ్ వర్క్ అలాగే క్యూఏ బై క్యూసీ యాక్టివిటీస్ తెలిసి ఉండాలి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్, ఇది కూడా కుదన కులంలో ఉంది. ఎన్ని డిసిప్లిన్ డిప్లొమా అడుగుతున్నారు. సేఫ్టీ సూపర్వైజర్ అని అడుగుతున్నారు అన్నమాట దీని ఎక్స్పీరియన్స్. అలాగే సీనియర్ ఆర్టిషియన్ అని అడుగుతున్నారు. సో ఇది కూడా కాలపక్కంలో ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐటీ అడుగుతున్నారు. మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఇవి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ చూద్దాం మనం. టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి బిఈ, బీటెక్ ఉండాలి. 60% అట్లీస్ట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారు. దీని సాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 25,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 28, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ 31,000 వరకు ఇస్తారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కి డిప్లొమా ఉండాలి, 60% ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, 30 years ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి 25,000 వరకు వస్తుంది. షెల్ బి రివైజ్డ్ ఎవ్రీ 6 months. సో 6 months సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్రీ 6 months కి పెరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ ఆర్టిషియన్, ఐటీఐ ఉండాలి, పాస్డ్ అవుట్ ఉంటే చాలు అంటున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి 23,368 ఇస్తారు. ఇది కూడా ఎవ్రీ 6 months కి పెరుగుతుంది. ఇది మనకి క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ, డిప్లొమా, బిఈ, బీటెక్ మీద అడుగుతున్నారు. సో ఇది మెయిన్. ఇక రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ కామన్ గా ఉంటాయి. 3 years, అలాగే 5 years, 10 years అనేది కామన్ గా ఉంటాయి.
హౌ టు అటెండ్. ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్ మే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ అండ్ షుడ్ రిపోర్ట్ ఎట్ ద వెన్యూ. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్లికేషన్ అనేది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఆన్లైన్లో అప్లై చేసేది ఏమీ కాదు. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, డాక్యుమెంట్స్ సపోర్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి, CGPA పర్సంటేజ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నావో అవన్నీ ఉండాలి. వాక్యాన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ 7/7/2025 అయితే ఉంది. ఎక్కడ ఉందంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి. ECIL జోనల్ ఆఫీస్, ఎకనామిస్ట్ హౌస్, పోస్ట్ బాక్స్ నెంబర్ S15, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, గుండి, చెన్నై. మెయిన్ అయితే అక్కడ ఉంది. సో చెన్నైలో ఇంటర్వ్యూ ఉంది అన్నమాట. సో 7/7/2025 9 గంటలకు ఉంది. ఇక సెలెక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ అది ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ రికమెండేషన్ షల్ బి మేడ్ యాజ్ పర్ ద మెరిట్ ABC త్రూ ఫాలోయింగ్ క్రైటీరియా. ఇక్కడ ఇచ్చారు చూడండి. ABC అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, దానికి 20% ఇచ్చేస్తారు. నెక్స్ట్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కి దీనికి ఎక్స్ట్రా పర్సంటేజ్ ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి ఇక్కడ ఇచ్చారు కదా, దీనికి 20%, తర్వాత రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లో దీనికి 30%, దీనికి 30%, దీనికి 50%. సో టోటల్ మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది కాకపోతే ఇది అన్నమాట. మొత్తానికి 100% అయితే ఉండాలి. ఇక జనరల్ కండిషన్స్, కట్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కామన్ గా. అవన్నీ రిజిస్ట్రేషన్ ఎట్ ద వెన్యూ విల్ బి 9 o'clock నుంచి 11:30 వరకు ఉంటుంది. దీని తర్వాత అలో చెయ్యరు. సో ఇది కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు ఆల్టర్ ద నంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ క్యాన్సిల్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే దీన్ని ఇంకా పెంచుకోవచ్చు అని అంటున్నారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ హెచ్చరిక కూడా ఇస్తున్నారు క్యాండిడేట్స్. సమ్ అన్స్క్రాప్చరల్స్ ఎలిమెంట్స్ మే అప్రోచ్ యూ విత్ ద అస్యూరెన్స్ ఆఫ్ ప్రొక్యూరింగ్ కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ ఫర్ యూ ఇన్ ECIL త్రూ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. అంటే ఏదైనా ఇల్లీగల్ అది ఇదని తెలిస్తే, సో అది దానికి కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారని ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ నోట్, ఏదైనా కొర్రీ చేయడం అంటే ఈ అఫీషియల్ ఏదైనా చేంజెస్ ఉంటే ఇప్పుడు వచ్చిన దాని మీద ఏదైనా ఉంటే ఈ వెబ్సైట్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ చేయవలసిన అవసరం లేదు, అప్డేట్స్ మీరు అక్కడ చూసుకోవచ్చు అని అంటున్నారు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని 7వ తారీఖున డైరెక్ట్ మనం వెళ్ళిపోవడమే ఇంటర్వ్యూకి. సో ఇదైతే అప్లికేషన్ ఫాము. ఇక్కడ ఇచ్చారు మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ కేటగిరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇదంతా ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేయాలి. మీకు ఇవన్నీ ఫిల్ చేసేసి డిక్లరేషన్ ఇచ్చేసి తర్వాత రిఫరెన్స్ కూడా అడుగుతున్నారు. ప్రొఫెషనల్ రిఫరెన్స్, నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, రిఫరెన్స్ కూడా ఇద్దరు అడుగుతున్నారు. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ 7వ తారీఖున ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.